పేకాట బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం నిషేధంపై అవగాహన కల్పిస్తూ శ్రీకాకుళంలో ర్యాలీ నిర్వహించారు. జిల్లా 2వ మెజిస్ట్రేట్ బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన వారికి, పేకాట ఆడిన వారికి ₹1000 జరిమానా విధించనున్నట్లు తీర్పిచ్చింది. దీంతో పాటు వారం రోజుల పాటు ప్లకార్డులతో ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పడంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇటువంటి తీర్పు రాష్ట్రంలోనే తొలిసారి కావడం విశేషం. ఇలాంటి తీర్పులు ఉంటేనే బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం, పేకాట నియంత్రణలోకి వస్తాయంటున్న శ్రీకాకుళం డీఎస్పీ సిహెచ్ వివేకానందతో మా ప్రతినిధి నాగభూషణ్ రావు ఫేస్ టు ఫేస్. శ్రీకాకుళం 2వ మెజిస్ట్రేట్ కోర్టు జిల్లా ఉత్తర్వుల ఆధారం ప్రకారము మద్యపానం నిషేధం, అలాగే బహిరంగ ప్రదేశాల్లో మద్యపాన నిషేధము, అలాగే పేకాట నిషేధం అంటే విషయం పైన ₹1000 జరిమానాతో పాటు వారం రోజుల పాటు వీళ్ళు అవగాహన ర్యాలీ చేయాలన్నటువంటి ఆదేశాలు జారీ చేయడంతో ఇది రాష్ట్రంలో ఒక వినూత్న కార్యక్రమంగా మారింది. కాబట్టి ఈ కార్యక్రమానికి ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభంలో ఈ మద్యపాన నిషేధం, అలాగే బహిరంగ ప్రదేశాల్లో ఈ మద్యపాన నిషేధం అనేటువంటిది, అలాగే జోదం నిషేధం అనేటువంటిది, దీని మీద ఈ ర్యాలీ నిర్వహించి ఇప్పుడు మనతో డిఎస్పీ వివేకానంద గారు ఉన్నారు. మరిన్ని విషయాలు సార్, ఇది ఇటువంటి కార్యక్రమం అన్నటువంటిది ప్రజలు ఏ విధమైన మార్పు తీసుకురాగలదు ఒకసారి చెప్పండి. తప్పకుండా మార్పు తీసుకొస్తుందండి. ఎందుకంటే ఇది మన దేశంలో కూడా చాలా చోట్ల ఇది ఉంది. విదేశాల్లో అనేది ఈ సామాజిక సేవ అనేది ఒక శిక్షలో ఒక భాగం. ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా ఫస్ట్ టైం శ్రీకాకుళంలో కూడా మా ఎస్పీ శ్రీ మహేశ్వర్ రెడ్డి గారు మన లాస్ట్ టైం జిల్లా జడ్జి గారిని కలిసినప్పుడు కూడా ఇటువంటి శిక్షలు విధించి మార్పు తీసుకురావాలి, సమాజంలో ప్రజల్లో మార్పు రావాలి, వాళ్ళని జైల్లో పెట్టేదానికంటే సామాజిక సేవ ద్వారా మరింత మందికి మార్పు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని కోరారు. ఈ దీంట్లో మా ఎస్ఐ గారు, సిఐ గారు చాలా ఇంట్రెస్ట్ తీసుకుని ఈ కేసుని సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ శివకుమార్ సార్ దగ్గర పెట్టడం, వారు ఒక మంచి ఆలోచనతో ప్రజల్లో మార్పు తీసుకొస్తే మార్పే మనకి మంచి నాంది అవుతుందని వీరికి జరిమానాతో పాటు వారం రోజులు సామాజిక సేవ చేయాలని చెప్పడం జరిగింది. ఆ విధించిన శిక్షలో భాగంగా ఈ రోజు నుంచి వారం రోజుల పాటు ఉదయము సాయంత్రము 2 గంటలు వీళ్ళు ప్రజల్లో ఒక సామాజిక సేవ చేస్తూ ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తారు. దాంట్లో భాగంగా ఈరోజు స్టార్ట్ అయింది. ఇది పరిస్థితి. ఈ అవగాహన కార్యక్రమం ద్వారా ప్రజల్లో మంచి మార్పు తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ మెజిస్ట్రేట్ ఇచ్చేటటువంటి తీర్పు చాలా అద్భుతమైన తీర్పు అని ఇక్కడ ఉంటున్నారు. కాబట్టి ఇది మరింత మంచి ఫలితాన్ని ఇస్తుందని తెలుస్తోంది. వీడియో జర్నలిస్టు శ్రీతో నాగభూషణరావు, ప్రైమ్ న్యూస్, శ్రీకాకుళం.